రెబల్ వుడ్ ఎక్కడ కనిపిస్తున్నా ఎక్కడ వినిపిస్తున్నా కానీ చిన్నోళ్ళు అయినా కానీ పెద్దోళ్ళు అయినా కానీ యూత్ లాగైనా కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే ఒకటే ఒక మాట, రెబల్ వుడ్. ఒక్క ఇండస్ట్రీనే కాదు, ఒక సపరేట్ ఇండస్ట్రీనే ప్రభాస్ అన్న క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ ఈశ్వర్ సినిమా, ఎక్కడ రాజా సాబ్ సినిమా. సో ఎక్కడ టాలీవుడ్, ఎక్కడ హాలీవుడ్. అంటే ఈ రెండు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే అన్న ఏంటంటే ఇండియా సినిమా ఇండస్ట్రీనే రూపు మార్పేశాడని చెప్పుకోవచ్చు. సో ఒకనొక ఇంటర్వ్యూలో వచ్చిందంటే చిరంజీవి గారు ఏదో చెప్పడం జరిగింది, ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఏంటంటే సినిమా అంటేనండి, ఇండియా సినిమా అంటే ఏంటంటే బాలీవుడ్ అంటేనే ఇండియా ప్రొడక్ట్ చేయడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు. బ్యాక్ టు చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న వచ్చిందంటే బాహుబలి దెబ్బకి ఆ రికార్డులు కాదు, ఈ రికార్డులు కాదు, టాలీవుడ్ కాదు, మాలీవుడ్ కాదు, హాలీవుడ్ కాదు, ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీనే మార్చేశాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభాస్ అన్న బర్త్డే. అన్న హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఎన్నో చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే నీ సినిమా అనేది వచ్చే సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. తను వింటే భయం వేస్తుంది.